అందరికీ నమస్కారం. సోషల్ మీడియా చైనా మళ్ళీ భారత భూభాగంలోకి దూరి వచ్చింది అంటూ కంగారు పడింది. దీనికి సంబంధించిన కొన్ని ఆందోళన కలిగించే ఫోటోలను కూడా షేర్ చేసింది. చైనా ఇలా పరకాయ ప్రవేశ విద్యను ప్రదర్శించడంలో బహు నేర్పరి. చుట్టుపక్కల దేశాల సరిహద్దుల్లోకి దూరి వెళ్లడం, ఆ దేశాల సార్వభౌమాధికారాన్ని క్వశ్చన్ చేయడం దానికి అలవాటు. ఇలా తన సరిహద్దు ప్రాంతాల్లో గోడ కింద నుండి బొక్కను దవ్వి లోపలికి దూరి వెళ్ళడానికి ప్రయత్నించే పందికొక్కులా ప్రవర్తిస్తుంది. కాబట్టి ఇలా చైనా సరిహద్దును దాటి వచ్చిందని చెప్పే ఏ న్యూస్ అయినా మనం నమ్మేస్తాం. మళ్ళీ చైనా గురించి ఇలాంటి వార్త ఇప్పుడు వచ్చింది. చైనా భారత్లోకి 60 కిలోమీటర్ల లోపలికి దూరి వచ్చింది అన్న న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. మరి దీని గురించి సెంట్రల్ మినిస్టర్ కిరణ్ రిజిజు మాట్లాడారు. సైన్యం మాట్లాడింది. చైనా నిజంగా అలా దూరి వచ్చిందా? ఎక్కడ అలా వచ్చింది? కిరణ్ రిజిజు ఏమన్నారు అనే విషయాలని ఈ వీడియోలో చూద్దాం. సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన న్యూస్ ఏమిటి అంటే, అరుణాచల్ ప్రదేశ్లోని కపావ్ అను ప్రాంతంలో భారత భూభాగంలోకి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ PLA వద్ద మరోసారి చొరబడి ప్రత్యర్థి భారత్కు షాక్ ఇచ్చింది అన్నది ట్రెండింగ్ న్యూస్. నివేదికల ప్రకారం PLA అరుణాచల్ ప్రదేశ్లోని భారత భూభాగంలోకి 60 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకు వచ్చింది. అంజావ్ జిల్లాలోని కపావ్ ప్రాంతంలో ఇలా చొచ్చుకు వచ్చింది. ఈ ప్రాంతంలో PLA సైన్యాలు వెలిగించుకున్న చలిమంటలు, పెద్ద బండరాళ్లకు కలర్ స్ప్రేలతో పెయింట్ వేసిన, అక్కడ వారు తినిపడేసిన చైనీస్ ఫుడ్ మెటీరియల్ మొదలైన ఆధారాలు కనుగొనబడ్డాయి. ఈ చొరబాటు కొన్ని వారాల క్రితం జరిగినట్టు ఈ ఆధారాలు చెబుతున్నాయి అంటూ ఇలాంటి న్యూస్ విపరీతంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. సోషల్ మీడియా తాము చెబుతున్న న్యూస్కి ఆధారాలుగా కొన్ని చిత్రాలను కూడా చూపించింది. ఆ చిత్రాలను నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి. పెద్ద పెద్ద బండరాళ్లపైన చైనా లాంగ్వేజ్ల్లో రాసి కింద 2024 అని ఇంగ్లీష్లో చైనా అని రాసి కింద చైనీస్ గుర్తులు, ఇలా బండరాళ్లపైన స్ప్రేలను ఉపయోగించి రాయడం కనబడుతోంది. ఇలాగే ఇక్కడ వీరు వెలిగించుకున్న చలిమంట తాలూకు ఆనవాళ్లు, ఇంకా వీరు తినిపడేసిన ఫుడ్ మెటీరియల్ ఆనవాళ్లు కూడా ఫోటోల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఆధారాల ప్రకారం రెడ్ ఆర్మీ సైన్యం ఇక్కడకు వచ్చి ఇక్కడ కొన్ని వారాల పాటు ఉండి పోయారు అన్నట్టు చెప్తున్నారు. గత వారం నుండి సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అయింది. ముందే మనం అనుకున్నట్టు చైనాకు పందికొక్కుల ఎవరికీ తెలియకుండా కింద బొక్కజేసి దూరి వచ్చే అలవాటు ఉంది. కాబట్టి ఇలా దూరి వచ్చే ఉంటుంది ఈ ప్రాంతంలోకి. చైనా సైనికులు తప్ప మరెవరు రాగలరు ఈ విధంగా. సో చైనా సైనికులు లోపలికి దూరి వచ్చి ఉంటారు అని మనం నమ్ముతాం ఈ వార్తలు విని. ఈ నమ్మకానికి తగినట్టుగానే సోషల్ మీడియా ఆధారాలను కూడా చూపించింది. మన భారతదేశానికి పడమటి దిక్కున పాకిస్తాన్, ఇలా ఉత్తరం దిక్కున చైనా, రెండింటితోనూ నిరంతరం ఇలా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. సరిహద్దుల్లో ఇలా ఏదో ఒక చెత్త స్ట్రాటజీకి దిగుతూ ఉంటాయి ఈ దేశాలు. ఇలా జరిగినప్పుడల్లా భారత్ తీవ్రంగా స్పందించాల్సి ఉంటుంది. సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన న్యూస్ ప్రకారం చైనా కపావ్ అను ప్రాంతంలోకి వచ్చింది. కపావ్ ఎక్కడ ఉంది అనే దానికి సంబంధించిన మ్యాప్ ఇచ్చాను, చూడండి. కపావ్ అను ఈ ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని అంజామ్ జిల్లాలో ఉంటుంది. అంజామ్ జిల్లా 2024లోనే ఏర్పడింది. అంతకు క్రితం ఇది లోహిత్ జిల్లాలో ఒకటిగా ఉండేది. అంజావ్కు నార్త్ దిక్కున చైనా సరిహద్దుగా ఉంటుంది. లోహిత్ అనేది బ్రహ్మపుత్ర నదికి ఉపనది. లోహిత్ నది పేరుతోనే లోహిత్ జిల్లా ఏర్పడింది. అంజావ్ జిల్లాలోని డాంగ్, వాలోంగ్, కిబుతు, కాహో అను గ్రామాలు చైనాకు సరిహద్దులుగా ఉన్నాయి. ఈ అంజావ్లోని PLAకి దగ్గరగా ఉన్న ఒక ప్రాంతమే కపావు. 1962లో భారత్ చైనాల మధ్య జరిగిన యుద్ధం సమయంలో చైనా ఈ అంజావ్కు సంబంధించిన కొంత భూభాగాన్ని ఆక్రమించింది. ఇలా అప్పటి నుండి ఈ ప్రాంతం వివాదాస్పదంగా ఉంది. కాబట్టి ఇక్కడ భారత సైన్యం ఎల్లవేళలా కాపలాగా ఉంటుంది. 2020లో భారత్ చైనాల మధ్య జరిగిన సరిహద్దు ఘర్షణల తర్వాత ఈ ప్రాంతంలో అదనపు సైన్యాన్ని కూడా మోహరించారు. సో ఈ విధంగా అంజావ్ జిల్లాలోని ఈ వివాదాస్పద ప్రాంతంలో భారత సైనిక దళాలు నిరంతరం ఉంటున్నాయి. మరి సోషల్ మీడియాలో వస్తున్న ఈ న్యూస్ను గురించి ఈ సైన్యాలు ఏమన్నాయి అని మనం చూస్తే, ఈ వార్తలను ఇక్కడి సైనిక దళాలు ఖండించాయి. వీరేమన్నారంటే, ఇక్కడి లోకలు ప్రజలు కొందరు చైనాకు చెందిన సైనికులు కపావు ప్రాంతంలోకి చొరబడి వచ్చారు. వారు అక్కడ కొన్ని వారాల పాటు తిష్టవేసి ఉన్నారు. కావాలంటే రుజువులు చూడండి అంటూ వారు తినిపడేసిన ఆహార పదార్థాలు, చలిమంటలు, రాళ్లపైన కలర్ స్ప్రేలు, వీటిని గురించిన ఫోటోలను చూపించారు. వీటినే కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేశాయి. దీనిపైన మేము పరిశీలన జరిపాం. మా పరిశీలనలో అలాంటి చొరబాట్లు ఏవీ జరగలేదు అని తేలింది.
అంజావ్ జిల్లాలో ఎలాంటి చొరబాటు జరగలేదు. కపావ్ ప్రాంతంలోకి చైనా జొరబడింది అన్న సోషల్ మీడియా వార్తల్లో వాస్తవం లేదు అని తెలియజేసింది. అయితే చైనాను మనం ఎప్పుడూ కూడా నమ్మలేం. ఎందుకంటే సరిహద్దు ప్రాంతాల్లో చొరబడి రావడం చైనాకు బాగా అలవాటు. ఇలా ఇదివరకు ఎన్నోసార్లు చేసింది కాబట్టి చైనా చేయలేదు అంటే నమ్మేవారి కంటే చేసింది అని చెప్తేనే నమ్మేవారు ఎక్కువగా ఉంటారు. 2019 సెప్టెంబర్లో ఈ అంజావ్ జిల్లాలోనే చొరబడి ఒక కాలువ పైన చెక్క వంతెన నిర్మించింది. ఈ వార్తని అప్పుడు బీజేపీ ఎంపీ తపిర్ గావ్ అనే ఆయన తెలియజేశాడు. చెక్లగాం సర్కిల్లోని కిమోమ్రు కాల్వ పైన ఈ విధంగా చెక్క వంతెనను చైనా రెడ్ ఆర్మీ నిర్మిస్తుండడాన్ని స్థానిక యువకులు చూసి సైన్యానికి అప్పుడు తెలియజేశారని ఈ ఎంపీ చెప్పారు. మేము ఇలాంటి చొరబాటు ఏదీ చేయలేదని, వంతెనను నిర్మించలేదని ఓ కథ చెప్పింది గాని చెక్క వంతెన కనబడింది కదా, అది అబద్ధం ఎలా అవుతుంది? ఇలాగే 2016 సెప్టెంబర్లో కూడా ఇదే అంజావ్లోని ప్లమ్ పోస్ట్ అను ప్రాంతంలో చైనా రెడ్ ఆర్మీ చొరబాటుకు దిగింది అన్న వార్తలు వచ్చాయి. ఈ ప్లమ్ పోస్ట్ వద్దకి 45 కిలోమీటర్లు నడిచి వచ్చి అక్కడ ఒక తాత్కాలిక టెంట్ని ఏర్పాటు చేసిందని నివేదికలు వచ్చాయి. భారత సైన్యాలు ఈ చొరబాటును గుర్తించడంతో చైనా సైనికులు వెనక్కి వెళ్లిపోవడం కూడా జరిగింది. ఇలాగే 2022లో కూడా ఈ అంజావ్ జిల్లాలోనిదే అయిన గోలియాంగ్ సర్కిల్లోని దులియాంగ్ గ్రామానికి చెందిన 2 యువకులు చెక్లగాంలోని చైనా భారత్ సరిహద్దు ప్రాంతం నుండి తప్పిపోయారు. బెంగ్సు మన్యోలో దొరికే ఔషధ మూలికల కోసం ఆ ప్రాంతానికి వెళ్లారు. అప్పుడు అక్కడ వీరు చైనా రెడ్ ఆర్మీ సైనికుల జాడలను గుర్తించారు. అక్టోబర్ 2018లో కూడా చైనా సైనికులు దిబ్రాంగ్ వ్యాలీ జిల్లాలోని భారత భూభాగంలోకి ప్రవేశించారు. వారు మధు అండ్ ఎమ్రా నదుల ఒడ్డున విడిది చేసినట్టుగా కూడా నివేదికలు వచ్చాయి. ఈ విధంగా చైనా సైనికులు భారత సరిహద్దు ప్రాంతంలో అనేక చోట్ల అనేక సార్లు వివాదాస్పదంగా లోనికి జొరబడుతూ వస్తూనే ఉన్నారు. గతంలో ఇలా అనేక సార్లు జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా చైనా అంజావ్లోకి చొరబాటుకు దిగింది అన్న వార్తలు వస్తే ఎవరైనా నమ్ముతారు. చైనా రెడ్ ఆర్మీ ఈ విధంగా సరిహద్దు దాటి 60 కిలోమీటర్లు లోనికి వచ్చి విడిది చేశారని, అక్కడ వారాల పాటు ఉన్నారని ఇందుకు సంబంధించిన ఫోటోలు షేర్ అవుతూ ఉండటంతో మొదట భారత సైన్యం దీనిపైన స్పందించింది. అలాంటి చొరబాట్లు ఏవీ జరగలేదు, మా సైనిక దళాలు అంజావ్ జిల్లాలో నిరంతరం పనిచేస్తూనే ఉన్నాయి అని అంది. అయితే చైనా సైనికులు అంజావ్ జిల్లాలో కొద్ది రోజులు ఉన్నారంటూ చూపిస్తున్న ఫోటోల మాట ఏమిటి అంటే ఇందుకు సంబంధించిన సమాధానం అయితే కావాలి కదా. ఈ సమాధానాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు గారు ఇప్పుడు ఇచ్చారు. చైనా చొరబడింది, భారత్ గుర్తించలేదు అనేది పొలిటికల్ గా కూడా కాంట్రవర్సీగా మారుతుంది. చైనా సైనికులు అలా 60 కిలోమీటర్లు పందికొక్కుల్లా దూరి లోపలికి వస్తే మీరేం చేస్తున్నారు, నిద్రపోతున్నారా అంటూ ప్రతిపక్షాలు మీడియా దుమ్మెత్తి పోస్తారు కదా. ఇందుకు కిరణ్ రిజిజు గారు చెప్పిన సమాధానం ఏమిటి అంటే బండరాలపై కలర్స్తో గుర్తులు వేయటం, చలిమంటలు వేసుకోవడం, ఆహార పదార్థాల గుర్తులు, ఇవి అన్నీ కూడా ఆక్రమణ జరిగింది అన్నదానికి గుర్తులు కాదు. ఈ ఆధారాలు దొరికిన ప్రాంతం గుర్తించబడని ప్రాంతం. అంటే అటు చైనా ఇటు భారత్ రెండింటిలో ఎవరికి చెందినదో కూడా గుర్తించబడని ప్రాంతం ఇది. ఇలా ఒక గుర్తించబడని ప్రదేశంలో వారు గుర్తులు రాశారు. సో ఇందువల్ల ఇది ఆక్రమణ కాదు. భారత్ చైనాల మధ్య పొడవైన సరిహద్దు ప్రాంతం ఉంది. మేము ఈ ప్రాంతం అంతటా భద్రతను భారీగా పెంచాము. సోషల్ మీడియాలో చెబుతున్న ఈ కపావు ప్రాంతంలో మన మిలిటరీ క్యాంపు ఉంది. కాబట్టి ఇది చైనా ఆక్రమణ అని భయపడనవసరం లేదు. మేం చైనా భారత్ సరిహద్దుల వెంబడి మౌలిక సదుపాయాలను వేగంగా నిర్మిస్తున్నాం అంటూ చైనా కపావు ప్రాంతంలోకి చొరబడింది అన్న న్యూస్ పైన క్లారిటీని ఇచ్చారు. ఏది ఏమైనా చైనాతో నిరంతరం జాగ్రత్తగా ఉండాల్సే ఉంది అని మనకు అందరికీ తెలిసిన విషయమే. అజాగ్రత్తగా ఉంటే ఆక్రమణకి దిగే అలవాటున్న చైనాతో సుదీర్ఘ సరిహద్దు ఉంది కాబట్టి ఉలిక్కి పడటం, జాగ్రత్త పడడం తప్పదు. మరి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.